జరిగిన ర్యాలీలో వైసీపీ జగన్ గారి కోసం ఎంతోమంది జనసందర్భం వచ్చారు. ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెడుతున్నా కానీ తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఇంత సపోర్ట్ ఉన్న వైసీపీ పార్టీ ఎందుకు ఓటమి పాలైందంటారు? అది కేవలం కూటమి కారణంగానే అంటారా? 3 పార్టీలు కలవడం కారణం అంటారా? ఇప్పుడు ఒకటే రాజకీయాలంటే దాని అర్థం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ జనాలు గమనించాల్సింది ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ మెంట్ ఫర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పీపుల్స్ ప్రాబ్లమ్స్. ప్రజా సమస్యలని బాధ్యత వహించేటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే రాజకీయ పార్టీలు, అంతే తప్ప అధికారమే రాజకీయ పార్టీల యొక్క పరమావధి కాదు. రాజకీయ పార్టీ ఆ మాటకు వస్తే దశాబ్దాల కాలంగా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాయా? అధికారంలోకి వస్తాయని మనం అనుకోగలమా? కనీసం మాత్రంగా లేదు. కానీ వాళ్ళు రాజకీయాలు ఎందుకు నడుపుతున్నారు? ప్రజా సమస్యల పట్ల వాళ్ళు వకాల్తా పుచ్చుకున్న పార్టీలు. రాజకీయాలు అంటే అది, అంతేగాని రాజకీయంలోనూ అధికారంలోకి వస్తే నువ్వు మొనగాడివి, అధికారంలో కోల్పోతే లేదు, లేకపోతే నీకు 11 సీట్లే వచ్చాయి, ఇవన్నీ షీర్ నాన్ సెన్స్. ఇది ఎందుకు అంటున్నానంటే ఇక్కడ గమనించాల్సింది నీకు ప్రజా మద్దతు ఎంతవరకు ఉంది. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజా మద్దతు ఎన్ని సీట్లు వచ్చాయనేది కదా, ఎన్ని ఓట్లు వచ్చాయన్నదే పాయింట్ ఇక్కడ. సీట్లకు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇట్ ఈస్ ఏ కాంబినేషన్. ఆ కాంబినేషన్ ఏంటి అన్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, చక్కెర పొంగలి అనేది తయారు చేస్తారు. చక్కెర పొంగలి తయారు చేయాలంటే అన్నం కావాలి, తర్వాత దాని పక్కన బెల్లం కావాలి, ఇంకేవో కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ 3 విడివిడిగా ఉంటే చక్కెర పొంగల్ అవుతుందా? అవదు. అవన్నీ కలిసినప్పుడే చక్కెర పొంగల్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అ మిక్స్డ్. ఇది లేదంటే అన్నంగానే అవుతుంది. ఈ కూటమి అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్లు ఎన్ని సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్ని దశాబ్దాల కాలం అయింది? ఇన్ని దశాబ్దాల కాలంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు శాతం ఎంత? 40. ఇటీవల కాలంలో పెట్టి 1 టర్మే అధికారంలోకి వచ్చి 1 టర్మ్ దగ్గరలోకి వచ్చి అధికారం కోల్పోయినటువంటి, అంటే 2 సార్లు 3 సార్లు పోటీ చేసినటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత? 40%. వీళ్ళకున్నదే 40, వాళ్ళకున్నదే 40, అంటే బోత్ ఆర్ ఈక్వల్స్. సో యూ కెనాట్ సీ ఆన్ ద నేమ్ ఆఫ్ సీట్స్ వాట్ దే హ్యావ్ అక్వైర్డ్. నీ సీట్లు అనేవి ఎందుకు వచ్చినాయి? నీకు 3 పార్టీలు నువ్వు కలిస్తే నీకు వచ్చాయి. బట్ నీకున్న ఓటు శాతం 40, వాళ్ళకున్న ఓటు శాతం 40. 40% ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీని నీకు అంతే బలం ఉండి నువ్వు వాళ్ళని ఎలా విమర్శించగలుగుతావు? అసలు అది పార్టీయే కాదని, లేకపోతే అదని ఇదని ఎలా విమర్శిస్తావు? ఎన్ని హోంకరింపులు, దబాయింపులు, ఇంతే తప్ప దీనివల్ల ఏమీ జరిగేది కాదు. అయితే ఏంటంటే ఇది ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎంత అవమానకరంగా తయారైందంటే, ఒక పోలీస్ ఆయన నిన్న మా ఇంటికి లంచ్కి వచ్చాడు. ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు వస్తే ఈయన కూడా వచ్చాడు కలవడానికి. అందరం లంచ్ చేస్తూ ఉంటే చెప్తున్నాడు, అరే ఏం సార్ ఇది, ఎంత అరాచకం ఏంటండి, అరే దునియాలో ఎక్కడా కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు, ఏంది ఇది పోలీస్ ఆఫీసర్లు. ఆయన ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పనిచేశారు. ఆయన ఎంత మేమందరం ఇదే చేయడం, అలాంటి పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయటం ఏంటి, ఐఏఎస్ని అరెస్ట్ చేయటం ఏంటి, పెద్ద పెద్ద మంత్రులు కూడా నమస్కారం పెట్టేవాళ్ళు, ఆ కొమ్మినేని శ్రీనివాసుని, ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి, ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేయటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేంది సార్ ఇది? ప్రతి వాళ్ళు తమిళనాడుని కోట్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా ఇంత అరాచకం లేదు ఆ రోజుల్లో, జయలలితను కరుణానిధి ఉన్నా కూడా. అంటే ఎంత ఇప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు, అనుభవిస్తున్నారు, బయటకు వస్తున్నారు, వచ్చేస్తారు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు జైల్లో ఉన్నారనే చరిత్ర ఎవరికి గుర్తుండదు. ఫలానా ప్రభుత్వం, ఫలానా పార్టీ, లేకపోతే ఫలానా నాయకుడు ఇంత అరాచకం సృష్టించాడనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ రాజకీయాల చరిత్రలో మీకు ఒక చెరగని మచ్చలు మిగిలిపోతాయి. ఇది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇది గమనించట్లేదు.